హాయ్ ఫ్రెండ్స్, డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, జీవీఎంసీ అప్రూవ్డ్ అని బ్రోచర్లు చూసి ఫ్లాట్ కొనేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ 3 పేర్లు ఉండటం మాత్రమే ఆ ప్లాట్ 100% సేఫ్ అని అర్థం కాదు. అసలు డిటిసిపి అంటే ఏమిటి? రేరా ఎందుకు అవసరం? జీవీఎంసీ అప్రూవల్ వల్ల ప్రయోజనం ఏమిటి? అసలు ప్లాట్ కొనే ముందు ఏ డాక్యుమెంట్స్ తప్పకుండా చెక్ చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక వెంచర్లో ప్లాట్ కొనే ముందు మీరు అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు చాలా సింపుల్గా అర్థమవుతాయి. చివరి వరకు చూసేయండి. అసలు డిటిసిపి అంటే ఏమిటి? ముందుగా డిటిసిపి గురించి తెలుసుకుందాం. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంతాన్ని లేఅవుట్గా డెవలప్ చేసి ప్లాట్గా విభజించేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్ ఉందా లేదా అనేది చూసే వ్యవస్థలో డిటిసిపి ఒకటి. ఉదాహరణకు రోడ్లు ఎలా ఉండాలి, ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి, ప్లాట్ల విభజన ఎలా ఉండాలి, లేఅవుట్లు ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఉందా, ఇలాంటి ముఖ్యమైన విషయాలు చూసుకోవాలి. అందుకే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పినప్పుడు అది ప్రధానంగా లేఅవుట్ అప్రూవల్కు సంబంధించిన విషయం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు రెండోది రేరా. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులకు మరింత పారదర్శకత, రక్షణ కల్పించడానికి రేరా చట్టం వచ్చింది. ఒక డెవలపర్ రేరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టును ప్రారంభిస్తే వర్తించే సందర్భంలో ఆ ప్రాజెక్టును రేరాలో రిజిస్టర్ తప్పకుండా చేయాలి. ఇక్కడ ఒక్క ముఖ్యమైన విషయం, చాలామంది రేరా అప్రూవ్డ్ అని అంటారు, కానీ సాధారణంగా సరైన పదం రేరా రిజిస్టర్డ్. అంటే రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమిటి, అది ఏమిటో చెక్ చేయాలి. కేవలం బ్రోచర్లో రేరా అనే పెద్ద అక్షరాలతో రాసి ఉందని నమ్మకండి. ఇప్పుడు జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. విశాఖపట్నం నగర పరిధిలో భవనాలు, లేఅవుట్లు మరియు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్ స్థాయిలో అవసరమైన అనుమతులు ఉండవచ్చు. అందుకే విశాఖలో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు జీవీఎంసీ పరిధిలో ఉందా, ఏ అప్రూవల్ అవసరం, ఏ అప్రూవల్ నిజంగా ఉందా అనేది కూడా చూడాలి. ఇప్పుడే చాలామంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 ఒకటే కావు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. డిటిసిపి అప్రూవల్ ఈక్వల్ రేరా రిజిస్ట్రేషన్ ఈక్వల్ జీవీఎంసీ అప్రూవల్ అని అనుకోవద్దు. ఇవి వేరు వేరు విషయాలకు సంబంధించినవి. ఒక ప్రాపర్టీకి ఒక అప్రూవల్ ఉండటం వల్ల మిగతా అన్ని అప్రూవల్స్ ఆటోమేటిక్గా వచ్చాయని అర్థం కాదు. అందుకే ఎవరో సార్ అన్నీ అప్రూవ్డ్, డిటిసిపి ఉంది, రేరా ఉంది, జీవీఎంసీ ఉంది అని చెప్పినప్పుడు సరే డాక్యుమెంట్స్ చూపించండి అని అడగాలి. మొదట ల్యాండ్ టైటిల్. ఏం చెక్ చేయాలంటే ప్లాట్ కొనే ముందు మొదట ల్యాండ్ టైటిల్ చెక్ చేసుకోవాలి. ఈ భూమి ఎవరి పేరులో ఉందో కూడా చూసుకోవాలి. వాళ్లకు నిజంగా అమ్మే హక్కు ఉందా, గతంలో ఈ భూమిపై ఏమైనా వివాదాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలను పరిశీలించాలి. తర్వాత ఎక్యుంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేయాలి. భూమిపై గతంలో ఏమైనా రిజిస్ట్రేషన్, రుణం లేదా ఇతర భారం ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ఈ ఈసీ అనేది ఉపయోగపడుతుంది. సర్వే నెంబర్ కూడా చాలా ముఖ్యమైనది. బ్రోచర్లో ఉన్న ప్లాట్ నెంబర్ చూసి మాత్రమే నిర్ణయం తీసుకోకండి. సర్వే నెంబర్ అంటే ఏంటి అంటే అది అప్రూవల్ డాక్యుమెంట్స్లో ఉన్న సర్వే నెంబర్తో సరిపోతుందా, మీరు కొనబోయే ప్లాట్ నిజంగా అదే అప్రూవల్ లేఅవుట్లో ఉందా, ఇవి తప్పకుండా చెక్ చేయాలి. ఎందుకంటే బ్రోచర్ ఒకటి చెబుతుంది, కానీ అసలు ప్రభుత్వ రికార్డులు వేరే విషయం చెబితే సమస్య రావచ్చు. అప్రూవల్ నెంబర్ తప్పకుండా అడగండి. ఒక వెంచర్కి డిటిసిపి అప్రూవల్ ఉందని చెబితే అప్రూవల్ నెంబర్ ఏమిటి, రేరా రిజిస్టర్డ్ అని చెబితే రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమిటి, జీవీఎంసీ అప్రూవల్ ఉందని చెబితే అప్రూవల్ ప్రొసీడింగ్ ఆర్ పర్మిషన్ నెంబర్ ఏంటి అని అడగడం మాత్రం మర్చిపోకండి.
నెంబర్ అడగడానికి ఎప్పుడూ సంకోచించకండి. మీరు మీ జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా ధైర్యంగా అడగాల్సిన బాధ్యత మీదే, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి ఎక్కడ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా సేల్స్ డీడ్ ముందు లీగల్ వెరిఫికేషన్. అన్ని అప్రూవల్స్ ఉన్నా కూడా టైటిల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యమైనది. అందుకే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ముందు ఒక అనుభవం ఉన్న ప్రాపర్టీ లాయర్ ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫై చేయించడం మంచిది. ఆ తర్వాతే అగ్రిమెంట్ లేదా సేల్ డీడ్ విషయంలో ముందుకు వెళ్ళండి. డిటిసిపి ఉంది, రేరా ఉంది, ఇక జీవీఎంసీ కూడా ఉంది అని చెప్పారని మాత్రమే ప్లాట్ కొనకండి. అప్రూవల్ నిజమా? సర్వే నెంబర్ సరిపోతుందా? టైటిల్ క్లియర్గా ఉందా? ఈసీలో ఏమైనా సమస్య ఉందా? రేరా రిజిస్ట్రేషన్ నిజమా? ఇలా మీరు కొనబోయే ప్లాట్ అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఉందా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్లాట్ కొన్న ఒకరోజు పని, కానీ తప్పు ప్లాట్ కొంటే సంవత్సరాల పాటు ఉండొచ్చు. కాబట్టి ఎవరు ఈ ప్లాట్ కొనాలనుకున్నా ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ తెలుసుకొని మాత్రమే ప్లాట్ కొనుక్కోండి. ఈ వీడియో మీకు మాత్రం ఉపయోగకరంగా అనిపిస్తే మీకు ప్లాట్ కొనాలని చూస్తున్న వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.